దేవుని మహాకృపను బట్టి మరి ఒక నూతన సంవత్సరంలోనికి మనం వచ్చాం. సహజంగా మొదటి వారంలో చాలా వైరాగ్యంగా ఉంటాం. ఎందుకయ్యా అంటే 1వ తారీఖు 31వ తారీఖు వాగ్దానాలను తీసుకుని ఉంటాం. ఒక శుభకరమైన మాట మన మధ్యలో పడి ఉంటుంది. ఆ శుభకరమైన మాట మన జీవితంలో నెరవేర్చబడాలని ఆశతో ఉంటాం. మంచిది. అయితే ఆ శుభకరమైనది నీ జీవితంలో జరగాలి అంటే, నీ జీవితం ఆశీర్వాదకరమైనదిగా ఉండాలి అంటే, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి పునరుద్ధాన దినాన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నీవైనా నేనైనా నేర్చుకొనవలసినటువంటి అవసరత ఉన్నది అన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమిటయ్యా ఆ అవసరం అని అంటే, ఈ సంవత్సరం నీ జీవితం ఆశీర్వాదకరంగా నీకు ఏ మాట అయితే నా ప్రభువు ఆజ్ఞాపించి వాగ్దానముగా ఇచ్చాడో అది నీ జీవితంలో నిండారుగా నెరవేరాలి అంటే నీవైనా నేనైనా ఏం చేయాలో ఉదయకాలం మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రవక్త అయినటువంటి యేషయ్య మాట్లాడుతూ 26వ అధ్యాయములో 4వ వచనానికి వచ్చేసరికి, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములో యెహోవాను నమ్ముకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము అంటే నిత్యము ఆశ్రయదుర్గముగా. అంటే నీవే పరిస్థితుల మధ్యలో ఆయన దగ్గరకు వచ్చినా, ఏ ఇబ్బంది మధ్యలో ఆయన దగ్గరకు వచ్చినా నిన్నేం చేస్తాడయ్యా అంటే ఆయన ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. నీ ఇబ్బందిలో నుండి బయటకు రావటానికి ఆయన మార్గం చూపుతాడు. ఆయన ఎప్పుడయ్యా నమ్ముకోమన్నాడు అంటే, యుగ యుగములో ఆయనను నమ్ముకొనుడి. అంటే నిత్యము ఆయనను నమ్ముకునే వారంగా ఉండాలి. ఒక చక్కని పాట ఒకటి రాశాడు ఒక భక్తుడు. నమ్మి నమ్మి మనుష్యులను నేను నమ్మి పలుమార్లు మోసపోయాను. అన్నలను నమ్మాడు యోసేపు, నమ్మిన అన్నలు అమ్ముకున్నారు. శిష్యుడైన యూదాను నమ్మాడు ప్రభువు, నమ్మిన ప్రభువునే అమ్ముకున్నాడు అని పాట రాశాడు. మనం ఏం చేయాలయ్యా అంటే, ఈ సంవత్సరం ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే మొదటిగా నిన్ను నువ్వు నమ్ముకోవటం మానేయాలి. నువ్వెవరు నమ్మాలయ్యా అంటే సర్వశక్తిమంతుడైనటువంటి యెహోవాను నమ్మటం లేదా ఆయనను ఆశ్రయించటం మనం చెయ్యగలగాలి. కొన్ని పర్యాయాలు ఏం జరిగిద్దయ్యా అంటే, మన జ్ఞానమో మన ధనమో మనకున్నటువంటి మంది మార్బలమో ఆ సమస్యను ఆయన దాకా తీసుకురావటానికి వెనకాడే వారముగా చేసేదిగా ఉంటూ ఉన్నది. అయితే ఈ సంవత్సరం నీకున్న వాటన్నిటినీ ప్రక్కన పెట్టి నీ ప్రథమ స్థానం ఆయనను ఆశ్రయించేదిగా ఉంచగలిగితే, లేదా ఆయన మీద ఆధారపడితే, ఆయనను నీకు దేవునిగా చేసుకుని ఆయననే నమ్ముకుని ఉంటే అంటే వేరొక దానిని నమ్మకూడదు అని అర్థం. నీ కార్యం సఫలమవటానికి లేదా నీ ఆశీర్వాదం నువ్వు పొందుకొనటానికి ఆయనను తప్ప మరి దేనిని నమ్మవద్దు అని చెబుతూ ఉన్నది లేఖనం. అయితే బైబిల్ గ్రంథం దానికి సాక్ష్యాధారాలను కూడా మన ముందు ఉంచింది. ఆయనను నమ్మితే అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథ చరిత్రలో రాజులైన వారు, బహుబలగమున్నవారు, ఐశ్వర్యవంతులు పిలువబడిన వారు, ప్రపంచాన్ని ఏలిన వారు సైతము వారికున్న వాటినన్నిటినీ పక్కన పెట్టి
దేవుని మీద ఆధారపడగా దేవుడిచ్చినటువంటి గొప్ప జయాలను బైబిల్ గ్రంథ చరిత్రలో మనం చూడగలిగిన వారమై ఉంటూనా. ఈ ఉదయకాలం వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ స్థితిలో దేవుని మీద ఆధారపడ్డారో అది గనక మనం నేర్చుకొనగలిగితే, అది అవలంబించటానికి మనకుండవలసినది ఏమిటి అన్నది నేర్చుకొనగలిగితే, ఈ 2025వ సంవత్సరం నేను గత 1వ తారీఖు కూడా తెలియచేశాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ మాట వింటూ ఉన్న ప్రతి ఒక్కరితో నేను ధైర్యంగా చెప్పగలను, ఈ మాసం, ఈ సంవత్సరం నా దేవుడు మీ పక్షంగా ఉండబోతూ ఉన్నాడు. మీ వైపునకు తిరగబోతూ ఉన్నాడు. తిరిగి మీరు రెట్టబడబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము వినని వారు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, జాగ్రత్తగా మనస్సు పెట్టి వినవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకయ్యా అంటే ఆ మాటను ప్రభువు పదే పదే మాట్లాడిన వాడు, మహిమ పొందినవాడు, కార్యం జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పటికే ఆయన కార్యం ప్రారంభమైనదిగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ఆశీర్వాదం మన జీవితాలలో సంపూర్ణంగా స్వతంత్రించుకోవాలి అంటే భక్తులు నడిచిన మార్గంలో నీవు నేను నడవాలి. భక్తులు చూపించిన మాదిరిని అనుభవించాలి. లేదా పరిశుద్ధ గ్రంథము చూపించిన మాదిరిని మనం వెంబడించే వారముగా ఉండవలసిన అవసరం ఉంటూ ఉన్నది. మొదటిగా మనం ఇర్మియా గ్రంథములోనికి వెళితే, ప్రవక్తలలో ఒకనిగా పిలువబడినటువంటి పెద్ద ప్రవక్త అని చెప్పబడిన వారిలో ఈ ఇర్మియా కూడా ఒకడు. ఇర్మియా అనగా ఉన్నతుడు అని అర్థం. ఇర్మియా అనగా యెహోవా ఉన్నతుడు అని అర్థం. ఇతడు బైబిల్ గ్రంథ చరిత్రలో ప్రవక్తలలో పెద్దవానిగా ఎంచబడ్డాడు. పెద్ద ప్రవక్తల జాబితాలో చోటు చేసుకున్నాడు. ఎన్నో భయంకరమైనటువంటి ప్రవచనాలను ప్రవచించాడు. ముందున్నటువంటి రాజులను చూసి ఏనాడు భయపడలా. ఎంతటి రాజైనా, ఎటువంటి జనాంగమైనా, ఎంత పెద్ద బలగమైనా ప్రభు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటను నిర్మోహమాటంగా చెప్పాడు. ప్రజల కొరకు కన్నీరు కార్చిన ప్రవక్త. అయితే ఇతడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, 1వ అధ్యాయము 6-7 వచనాలను చదువుతూ ఉంటే, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించును, నేను బాలుడనే, మాటలాడుటకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా ప్రవక్త అంటా ఉన్నాడు దేవునితో, అయ్యా నేను బాలుడను, మాటలాడుటకు నాకు శక్తి చాలదు. మరి మాట్లాడటానికి శక్తి చాలకపోతే ఎట్ట మాట్లాడాడు? ఇప్పుడు మాట్లాడేట చెప్పాడు, మరి ఏమంటా ఉన్నాడు? మాట్లాడటానికి నాకు శక్తి చాలదు అంటా ఉన్నాడు. మామూలుగా అయితే మాట్లాడతాడు, కానీ దేవుని మాట మాట్లాడాలంటే, లేదా దేవుని ఆశీర్వాదాన్ని తెలియచేయాలంటే, దేవుని దీవెనను తెలియచేయాలంటే శక్తితో నింపబడిన వానిగా ఉండాలి. ఇప్పుడు ఇర్మియా శక్తి తనకు సరిపోలా. ఇర్మియాకి ఏం సరిపోలేదయ్యా అంటే, దేవుని ఆశీర్వాదాన్ని లోకంలో పంచిపెట్టడానికి అయ్యా నా శక్తి చాలదు, ఇప్పుడు నీ శక్తి కావాలి నాకు. తన పెద్దవాడే లేదా మాట్లాడగలిగిన వాడే, కానీ ఇప్పుడు ఏం అడుగుతా ఉన్నాడయ్యా అంటే, దేవుని పనిని జరిగించటానికి లేదా దేవుని సంగతులను ప్రచురించటానికి అయ్యా నీ శక్తి నాకు కావాలి. నేను బాలుడను, మాట్లాడటం నాకు తెలియదు అని చెబుతూ ఉన్నాడు. అయితే దేవుడు అంటా ఉన్నాడు నేను బాలుడని అనవద్దు, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను, వారికి భయపడకుమా,
నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఎప్పుడయ్యా ఆ భయం వచ్చిందంటే, ఎప్పుడైతే తను మాట్లాడగలిగిన వాడని తెలిసినా, అయ్యా నాకు ఇచ్చావు ప్రవక్త పదవి, ప్రవక్తగా ప్రభు అప్పుడే ఎన్నుకున్నాడు, ఎంతో లేని ధన్యత నాకు ఇచ్చావు, నీకు వందనాలు, ఇక నేనేంటో అనుకోలా. ఇర్మియా ఏం చేస్తావున్నాడు? అయ్యా నాకు తెలియదయ్యా, నేర్పించయ్యా, నాకు నేర్పించు, మాట్లాడటం నేర్పించు. నీవైనా నేనైనా ఆయన పాదాల దగ్గరకు నేర్చుకొనటానికి రాగలిగితే, ఆయన అన్న మాట ఏందయ్యా అంటే, నేను నీతో కూడా ఉన్నాను, భయపడకూడదు. 2005వ సంవత్సరం నువ్వు గనక అయ్యా నా శక్తి చాలదు, నా బలం చాలదు, నీ మాట చెప్పటానికైనా, ఈ లోకంలో నేను జీవించటానికైనా నా శక్తి, నా బలము, నా బలగము, నా జ్ఞానము అంతా ఎత్తాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా అని ఇర్మియా వలె దేవుని దగ్గర నువ్వు కనిపెట్టగలిగితే, నీ శక్తిని, బలాన్ని, బలగాన్ని, ఐశ్వర్యాన్ని, ఆస్తిని ప్రక్కన పెట్టి ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయన ఏమంటాడయ్యా అంటే, నేను నీతో ఉన్నాను, భయపడకుమా. ఇర్మియా ఎలాంటి ప్రవచనాలు ప్రవచించాడయ్యా అంటే, ఏదో రేపు జరిగేదో ఎల్లుండి జరిగేదో కాదు ప్రవచించింది, సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి కార్యాలను విశదపరచాడు. అదే గ్రంథకర్త వ్రాస్తాడు. మత్తయి 2వ అధ్యాయములోనికి వస్తే 18వ వచనములో అంటాడు, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనల్లక ఉండెను అని ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యమా నెరవేరెను. ఎప్పుడయ్యా అంటే 800 ఏళ్లకు పూర్వమే ప్రకటించాడు. ఏంటయ్యా అంటే, అంగలార్పు ప్రారంభమైతే యేసు అనేటువంటి రక్షకుడు ఈ లోకంలోనికి వస్తాడు. ఆయన కాలంలో చిన్న బిడ్డలను సంహరిస్తారు, 2 ఏళ్ల లోపు పిల్లలను సంహరిస్తారు, అంగలార్పు మొదలైంది అని 800 ఏండ్లకు మునిపే ఆయన ప్రవచించాడు. అంటే ఎంత శక్తిని దేవుడిచ్చాడో మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటూ ఉన్నది. అంటే ఆయనను గనక నీవు వెంబడితే, నీ కార్యాలన్నింటినీ ప్రక్కన పెట్టి ఆయన మీద ఆధారపడితే ఏమైందయ్యా అంటే, భవిష్యత్తును కూడా నీకు బయలుపరుస్తాడు. ఏ భయము నీ గుడారమును సమీపించదు. హల్లెలూయా. అనేక పర్యాయాల్లో మనకు నెలాఖరు వచ్చిందంటే భయం. అయ్యో 1వ తారీఖు జీతం వేస్తారా లేదా, ఇయ్యకపోతే 2వ తారీఖు ఈఎంఐ ఉందే, 2వ తారీఖు ఇంట్లో ఫోన్ చేస్తాడే, భయం. ఎందుకయ్యా అంటే, జరగబోయేదో తెలియదు మనకి, కానీ ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద నువ్వు అనుకుంటే, నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి ఆయన మీద నువ్వు నీ భారాన్ని మోపితే, ఆయన అంటూ ఉన్నాడు, నీ చింత యావత్తు నా మీద మోప, నేను నీకు విశ్రాంతి కలుగ చేస్తాను. ఇర్మియా అలాగా గొప్పవాడే ప్రవక్త, పిలవబడ్డాడు, స్వయాన దేవుడే మాట్లాడాడు ఇర్మియాతో. ఎవరితోనో కబురు పంపినటువంటి ఉత్తరం వస్తే ఊగిసలాడిన వ్యక్తి కాదు, స్వయాన దేవుడు తనతో నేరుగా మాట్లాడితే. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడయ్యా అంటే, అయ్యా నీవే నడిపిస్తే, నువ్వు నాతో ఉంటేనే నేను ఈ కార్యాన్ని చేయగలను. మన జీవితంలో ఈ అలవాటును గనక ఈ సంవత్సరంలో నేర్చుకుంటే, అది ఎంత పని అయినా నా ప్రభువు నీకు సహాయం చేసేవానిగా ఉంటూ ఉన్నాడు. మరి ఒక వ్యక్తిని గమనిస్తే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములో 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచుదా, నీవే మాకు దిక్కు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరయ్యా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆసా అనబడిన రాజు. ఆసా అంటే
వైద్యుడు అని అర్థం. ఈ ఆస ఎవరయ్యా అంటే సొలొమోను యొక్క మునిమనమడు. దావీదు యొక్క రాజ్యం యొక్క భోగభాగ్యాలను మనం ఎరిగాం. సొలొమోను యొక్క ఐశ్వర్యాన్ని చూశాం. జ్ఞానము చేత దేశము ఏ విధంగా విస్తరించబడిందో చూశాం. ఆ విధంగా విస్తరిస్తూ ఉన్న దేశం ఇప్పుడు ముని మనమడైనటువంటి ఆసా చేతికి వచ్చింది. ఆసా దగ్గర లక్షలాది మంది సైన్యం ఉన్నారు. లక్షలాది మంది సైన్యం, 100-200 మంది కాదు, లక్షల మంది సైన్యం ఉంటే ఆస దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు. రాజుగా ఉన్న ఆస, అయ్యా మోయాబీలు, అమ్మోనీలు, శేయూరు మన్యవాసులు నా మీదకి యుద్ధానికి వచ్చారయ్యా, ఏం చెయ్యాలో మాకు అర్థం కావటంలా, మాకు బొత్తిగా పాలుపోవటంలా, ఈ యుద్ధంలో జయించటానికి మా శక్తి చాలదో, మా శక్తి చాలదో అంటే ఆస నిన్నటి దినాన ఆ రాజుగా అభిషేకింపబడక మునుపు యుద్ధ విద్యలు నేర్చుకోకుండానా రాజ్యాన్ని ఏలటానికి వచ్చాడు అంటే కాదు. యుద్ధ విద్యలలో నిష్ణాతుడైనటువంటి వాడు ఆస రాజు. ఇంతకు ముందు అనేక యుద్ధాలను జరిగించిన వాడు, అనేక యుద్ధాలలో విజయాన్ని పొందినవాడు. మరి ఇప్పుడెందుకు దేవుని దగ్గరకు వస్తా ఉన్నాడు అంటే, నిన్న విజయం వచ్చిందిగా, నిన్న యుద్ధానికి వెళ్ళానుగా, ఎలా కత్తి తిప్పాలో తెలిసిందిగా, ఎక్కడ పొడవాలో తెలిసిందిగా, ఎక్కడ దెబ్బేయాలో తెలిసింది, కానీ తన జ్ఞానము మీద ఆధారపడలా. ఇప్పుడు యుద్ధం వచ్చేసరికి మళ్ళా దేవుని దగ్గరికి వచ్చాడు. అయ్యా మాకు శక్తి చాలదు, నీవుంటేనే అనేక పర్యాయాలు చేస్తామయ్యా అంటే, మనకు తెలిసిన పనేగా, ఇక ప్రభువు దాకా ఎందుకు, మనకు తెలిసినటువంటి మార్గమేగా ప్రభువు దాకా ఎందుకు, మన వలన నైనదేగా ప్రభువు దాకా ఎందుకు, ప్రక్కన పెట్టేస్తా ఉంటాం. ఎందుకయ్యా అంటే మన శక్తి చాలు ఈ పని చేయటానికి అని అనుకుంటాం. అనేక పర్యాయాల్లో అలా అనుకుని ఏం చేస్తామయ్యా అంటే మనం పొరపాట్లు చేసేస్తూ ఉంటాం, లేకపోతే అపజయాలు చేసేస్తూ ఉంటాం. ఆశ గనక అనుకుని ఉంటే వెళ్ళేవాడు యుద్ధానికి, కానీ యుద్ధములో ఏమై ఉండేవాడయ్యా అంటే అపజయాన్ని చూసేవాడు. కానీ ఆశాకు తెలుసు, ఆయన లేకుండా నేను వెళితే నాకేమైద్దయ్యా అంటే అపజయం వచ్చింది. లక్షల మంది సైన్యం ఉన్నారు, వాస్తవమే, కానీ ఆయన ఉండాలి నాతో అనుకున్నాడు. ప్రార్థన చేశాడు, ముందుకు వెళతా ఉన్నాడు. ప్రభు అంటా ఉన్నాడు, వాళ్ళు ఫలానా చోటకు వస్తారయ్యా ఆశ, యెహోషాపాతును ముందుండి పంపించు. యెహోషాపాతుకు చెప్పాడు, యెహోషాపాతు యుద్ధానికి వెళతా ఉన్నప్పుడు యుద్ధమునకు ముందు పంక్తిలో పాటలు పాడువారు, వాయిద్యములు వాయించు వారిని నిలవపెట్టి, ఎప్పుడైతే వారిని నీవు సమీపిస్తూ ఉన్నావా యెహోవా నామమునకు మహిమ అని ఆయనను స్తుతించుచు పాటలు పాడుచు వెళ్ళమన్నాడు. 22వ వచనంలోనికి వచ్చేసరికి వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టిన గనుక వారు హతులైరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాజైన ఆస, ఆయన కుమారుడైన యెహోషాపాతు, లేదా యూదా జనాంగమో ఇశ్రాయేలు జనాంగమో ఎవ్వరూ కత్తిదీలా. కానీ ఏమొచ్చిందయ్యా అంటే జయం వచ్చింది. కారణం ఏంటయ్యా అంటే ఆశ దేవుని మీద ఆధారపడ్డాడు. నేను నిన్నటి దినానే కదా యుద్ధం నుంచి వచ్చాను, నిన్నే కదా చూస్తానని తన బలాన్ని నమ్ముకోలేదు. ఈ సంవత్సరం నువ్వైనా నేనైనా ఏం చేయాలయ్యా అంటే, ఇంతకు ముందు చేసిన పనేనేమో, ఇంతకు ముందు వెళ్ళిన మార్గమేనేమో, ఇంతకు ముందు ప్రయత్నించిన ప్రయత్నమేమో, అయినను ఏం చేయాలయ్యా అంటే ఆయనకు అప్పగించాలి. అయ్యా మా శక్తి చాలదో, నీవుంటేనే మాకు జయమని ఆ కార్యాన్ని మొదటిగా ఆయనకు అప్పగించటం నేర్చుకోవాలి. ఇర్మియాలాగా అప్పగిస్తే దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే భయము లేకుండా, పరిస్థితి ఎలా ఉన్నా, వ్యతిరేకంగా ఎంతమంది నిలబడినా
భయము నీ దరికి రాదు. ఆశలాగా నీవు నిపుణుడమా, నీకన్నీ తెలుసేమా, అయినను ఏం చెయ్యాలయ్యా అంటే ఆయన దగ్గర మనం దీనులముగా, అయ్యా నీవే మా దిక్కయ్యా అని గనక నీ చేతులను ఆయన వైపు చాపగలిగితే 2025 100% నీకేదైతే వాగ్దానం నా దేవుడు ఇచ్చాడో, ఏదైతే చేస్తానని చెప్పాడో, చేస్తానని చెప్పిన దేవుడు చేయక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వేం చేయాలయ్యా అంటే ఆయనకు అప్పగించటం నేర్చుకోవాలి, ఆయనకు అప్పగించటం నేర్చుకోవాలి. అది చిన్న పని, నీకు తెలిసిందో నీకు అలవాటున్నదో ఆయన గనక నువ్వు మొదటే అప్పగించావు అనుకో, ఆయన అంటాడు మీరు ఊరక నిలుచుండి చూడండి, మీరేం చెయ్యొద్దు. వస్తున్నవాడు బలాఢ్యుడు అవ్వచ్చు, ఉన్న సమస్య పెద్దదవ్వచ్చు, మీరు ఊరక నిలుచుంటే చాలు, నా కార్యాన్ని నేను జరిగిస్తాను. ఆయన నిన్ను ఊరకనే పిలవలా, ఆయన తన రక్తం ఇచ్చి కొన్నాడు నిన్ను, తన రక్తం ఇచ్చి కొన్నాడు కాబట్టి నువ్వంటే ఆయనకు ఎంతో ఇష్టం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వంటే ఎంతో ఇష్టం కాబట్టి నువ్వు ఏడుస్తావంటే చూడటం ఆయన వల్ల కాదు, ఆయన వల్ల కాదు. నీకెవరైనా ఇష్టమైన వారు ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకో, అంత దూరంలో ఉన్నా కూడా ఎలా వెళ్తావయ్యా అంటే పరిగెత్తుకుని వెళ్తావు. ఎందుకయ్యా అంటే నీకు ఇష్టమైన వాడు కాబట్టి. నువ్వేం ప్రాణం త్యాగం చేయలేవు అని కోసం, కానీ ఏం చేసావయ్యా అంటే పరిగెత్తావు. నా దేవుడు ఏం చేశాడయ్యా అంటే నీ కోసం ప్రాణం పెట్టాడు. మరి ఎంత వేగంగా నీ దగ్గరికి రావటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో ఒక్కసారి ఆలోచించుకో. అనేక పర్యాయాల మర్మం తెలియక ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయ్యా కేక వేస్తే చాలు, పరుగున వస్తాడు ఆయన, పరుగున వచ్చి నీ కారణమైనా ఆయన ఏమి ఎదురు చూస్తా ఉన్నాడయ్యా అంటే నన్ను అడుగుతాడేమో బిడ్డ, ఈ సంవత్సరం గనక ఒక ఇర్మియా వలె, ఒక ఆసా వలె నీ పరిస్థితి ఏదైనా నా ప్రభువుకి అప్పగించి, నీ శక్తి మీద, నీ జ్ఞానం మీద, నీ ఆస్తి మీద, నీ తెలివితేటల మీద, నీ పరాక్రమం మీద నమ్మకం ఉంచక ఆయన మీద నీ నమ్మకాన్ని పెట్టి, అయ్యా నాకు సహాయం చేయి, నాకు దిక్కెవరో లేరు, నేను ఈ జీవితాన్ని గడపలేక, రేపటి దినం ఎట్టా నడవాలో నాకు తెలియదయ్యా, రేపేం చేయాలో నాకు తెలియదయ్యా, నేర్పించయ్యా, నడిపించయ్యా అని గనక ఆయనను అడగగలిగితే ఆయన ఏం చేస్తాడయ్యా అంటే ఏ భయమును నీ గుడారమును సమీపించకుండా, ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా, ఏ ఏలుబడి చేయకుండా ఆశాకు జయమిచ్చిన దేవుడా నీకు నువ్వు జయమిచ్చే దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథంలో మరి ఒక వ్యక్తిని గమనిస్తాం. 14వ అధ్యాయములో 47వ వచనం. మొదటి సమూయేలు 17:47. అప్పుడు యెహోవా కత్తి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే. 12 ఏండ్ల యవనస్తుడు వచ్చాడు లోపలికి. ఎవరయ్యా అంటే దావీదు అనబడినటువంటి వాడు. దావీదు అంటే దేవునికి ప్రియమైన వాడనే అర్థం, దేవునికి ప్రియమైన వాడనే అర్థం. ఈ దేవునికి ప్రియమైనటువంటి వాడు ఒక దినాన అన్నలకు ఆహారం తీసుకునడానికి వెళ్ళాడు. అందించటానికి వెళితే అక్కడ పెద్ద అలజడి జరుగుతూ ఉంది. ఒక ఆజానబాహుడు కేకలేస్తా ఉన్నాడు. ఇంతవరకు వాడు ఒక్కడిని చంపింది లేదా ఒకడు చనిపోవటం ఇశ్రాయేలు జనాంగం చూడలా, కానీ భయకంపితులై ఎక్కడ వారు అక్కడ కూర్చున్నారు. రాజు అయినటువంటి సౌలు అంతఃపురానికి పరిమితమయ్యాడు. వీడు అనేక దినాలుగా కేకలు వేస్తా ఉన్నాడు. ఆ మాటలను విన్నాడు. ఆ మాటలు ఇతనిని వేదనకు గురి చేశాయి. దేవుని దగ్గర అంటా ఉన్నాడు, అయ్యా ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు నీ జనాంగమైనటువంటి ఇశ్రాయేలు వారి మీదకి రావటానికి వీడు ఎంతటి వాడు. నేను నీ నామం పేరట వెళ్తానయ్యా, నేను వెళ్తా. ఎందుకయ్యా ఆయన నాతో ఉన్నాడు, నేను వెళతానని బయలుదేరాడు.
వెళ్ళాడు యుద్ధరంగంలోకి. వెళ్ళేసరికి ఆజానుభావుడు ఎదురున్నవాడు చూస్తూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. వానికంటే కనిపిలా. ఎందుకయ్యా అంటే చిన్నవాడు బాలుడు కాబట్టి. అంటా ఉన్నాడు, నేనేమైనా కుక్కనా నా మీదకి ఒడిసులతో కర్రతో వస్తా ఉన్నావు అని హేళన చేశాడు. కానీ ఈ సున్నతి లేని ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వచ్చినటువంటి ఈ దావీదు 45వ వచనాన్ని చదివితే, దావీదు నీవు కత్తియో నా మీదకి వచ్చుచున్నావు, అయితే సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. గొల్యాతు, నువ్వేం నమ్ముకున్నావయ్యా అంటే కత్తిని, ఈటెను, శిరస్త్రాణమును, డాలు, ఈటెను నమ్ముకున్నావు. కానీ ఏమి నా దగ్గర లేవయ్యా, ఏమి నా దగ్గర లేవా. కాకపోతే నా దగ్గర ఎవరున్నారయ్యా అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడని ఒకే రాయితో వానిని కొట్టగా వాడు బోర్ల పడ్డాడు. 51వ వచనంలోనికి వెళితే, వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వానిని చంపి వాని తలను తెగవేసను. బోర్ల పడ్డాడు గొల్యాతు. దావీదు దగ్గర కత్తి కూడా లేదు పాపం. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వాని మీద నిలువబడి వాని కత్తి తీసి, పాపం ఆ కత్తి తీయటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో దావీదు గారు. ఎందుకంటే బాలుడని చెప్పబడింది. మామూలు వస్త్రాలు వేస్తేనే యుద్ధ ఉపకరణాలు నా వల్ల కాదన్నాడు. ఇప్పుడేమో ఆజానుబాహుని ఖడ్గం, ఆ ఖడ్గాన్ని తీసుకుని వాని తలను నరుకుతూ ఉన్నాడు. నిన్నటి వరకు ఏమైందయ్యా అంటే, కొన్ని గంటల ముందు వరకు ఏందయ్యా అక్కడ పరిస్థితి అంటే, అందరూ భయంతో ఉన్నారు. అయ్యో సమస్య క్లిష్టమైనదే, వానిని జయించటం కష్టమే అని అనుకున్నారు. కానీ ఆ పరిస్థితిని దావీదు ఏం చేశాడయ్యా అంటే దేవునికి అప్పగించాడు. ఆ పరిస్థితిని దేవునికి అప్పగించాడు. వీళ్ళ నమ్మకం అంతా ఏంటయ్యా అంటే, ఇంత గొప్ప మనం ఇంతవరకు వెళ్ళలేదుగా, ఇంతటోడు ఎప్పుడు మన మీదకి రాలేదుగా, ఈ సమస్య ఎప్పుడు మనం చూడలేదుగా అని వారి శక్తిని, వారి బలాన్ని, వారి జ్ఞానాన్ని నమ్ముకున్నారు తప్ప దేవుని మీద ఆధారపడలా. ఎప్పుడైతే దావీదు దేవుని మీద ఆధారపడి యుద్ధ రంగంలోనికి వెళ్ళాడో, ఆ ఏటిలోని రాయి ఏమైందయ్యా అంటే గొల్యాతు పాలిట ఉరిగా మారింది. గొల్యాతును సంహరించడానికి ఒక చిన్న రాయిని దేవుడు ఆయుధంగా దావీదుకి ఇచ్చాడు. నీవు గనక ఆయన మీద ఆధారపడితే ఇంతకు ముందు ఎన్నడూ చూడలేదేమో ఆ సమస్య. ఆ సమస్యను విన్న ప్రతివారు అయ్యో గొప్పదా, ఇంత కష్టమా, ఇంత ఇబ్బంది, దీన్ని దాటటం కష్టమని అనవచ్చు. కానీ నా దేవుడు అంటాడు, ఆయన పక్షంగా నువ్వు నిలవబడితే, ఆయన మీద ఆధారపడితే నేనున్నాను, నా చాలు. యుద్ధము చేయువాడు యెహోవాయే, యుద్ధము చేయువాడు యెహోవాయే. 2025వ సంవత్సరం నీ జ్ఞానాన్ని నమ్ముకోవద్దు, నీ బలాన్ని నమ్ముకోవద్దు. అది ఏ పరిస్థితి అయినా కండ్ల ముందు అది నిన్ను భయపెడుతూ ఉన్నా, కష్టంగా అనిపించిన కన్నీరే నీ పడకను తడిపి వేస్తూ ఉన్న అనుదినం, ఎవరికి చెప్పలేని సమస్య, కనీసం భార్యతో పంచుకోలేం, భర్తతో పంచుకోలేం, పిల్లలతో పంచుకోలేం, అనేక పర్యాయాలు మనస్సులో బాధపడతా ఉంటాం. అయ్యో దీనిలో నుంచి బయటకు రావటం ఎట్టా, ఈ సమస్య ఎవరికి పంచుకోలేం. కానీ నా యేసు అంటా ఉన్నాడు, నా పక్షాన గనక నీ ఒక్కడుగు ముందుకేస్తే చాలు, కార్యము జరిగించువాడను నేనని ఆయన అభయం ఇస్తా ఉన్నాడు. ఈ 2025వ సంవత్సరం నీకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, అయ్యా నాకు మాటలు రావయ్యా నిన్ను స్తుతించటానికి, నాకు నేర్పించయ్యా నిన్ను ప్రకటించటానికి, నీ మాట నా నోట నుంచయ్యా అని ఇర్మియాలాగా మాట్లాడగలిగితే, ఇర్మియాలాగా ఆధారపడగలిగితే, జనాంగమునకు ఆశీర్వాదకరంగా ఏ భయమో నీ గుడారమునకు సమీపించకుండా ఆయన నిన్ను బలపరుస్తాడు. ఎంత నీకున్నా
అయ్యా నేను వట్టివాడను, నువ్వే నా సహాయం, నీవే నిలవబడితే ఈ కార్యంలో నుంచి ముందుకు వెళ్తామయ్యా. మాకేం చెయ్యాలో బొత్తిగా తోలుపోవటంలా నువ్వేదో అనుకొని, నువ్వేదో ప్లాన్ వేసుకొని, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు. ఆశకు తెలియదా? ఏ దేశం వాళ్ళు వస్తున్నారో తెలియదా? ఎటు నుంచి వస్తూ ఉన్నారో తెలియదా? వేగుల వారు ముందుగానే వర్తమానం పంపారు. అందుకనే అంటా ఉన్నాడు, మోయాబీలు, అమ్మోనీలు, షేయరు, మన్యవాసులు చుట్టుముట్టారు. మాకు మార్గం లేదు, మాకు మార్గం లేదు. ఆశ రాజే జ్ఞానం లేనివాడు కాదు, కానీ దేవుని ప్రణాళిక కావాలి, దేవుని చిత్తం మీద ఎరగాలి. అందుకని దేవుని మీద ఆధారపడతా ఉన్నాడు. నీ భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏ అడుగు వేయాలో, దేనిలో చేయి పెట్టాలో, ఏ పని చేయాలో, ఏది ప్రారంభించాలో, ఏది మానాలో ఆయన అడగాలి. నీకు అన్నీ తెలుసు, మంచిదే, కానీ మొదట ఎవరికి ఇవ్వాలయ్యా అంటే ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఒక మార్గం చూపుతాడు. ఆ మార్గంలో నువ్వు నడిస్తే చక్కగా ఆశీర్వాదములు ఆనందించుకుంటూ వెళ్ళటానికి అవకాశం ఉంది. దావీదు వలే నీ చుట్టూ ఉన్న వారందరూ భయముతో ఉన్నా, లేదా అటువంటి సమస్య ఇంతకు ముందెప్పుడు నువ్వు సంధించినదిగా ఉన్నా, నీవు ఆయన మీద ఆధారపడితే ఆ సమస్యను అధిగమించడం కష్టమని సాక్ష్యం ఇస్తూ ఉన్నా, నా ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే నీ పక్షంగా నిలువపడతాడు, గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. చివరిగా ఒక వ్యక్తిని గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము 28వ వచనానికి వస్తే, 16వ అధ్యాయము న్యాయాధిపతులు. సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి, చాలండి. దేవుని మనకి మహిమ కలుగునగాక. హల్లెలూయా. సంసోను అనబడినటువంటి వాడు దేవునికి ప్రార్థిస్తా ఉన్నాడు. సంసోను అంటే ఘనత పొందిన వాడని అర్థం. ఘనమును అనుభవించిన వాడు, దేవుని చేత నాజీరు వ్రతము చేయబడి ఈ లోకంలో నీకు వచ్చిన వాడు, వాగ్దానము చేత పొందినవాడు. అయితే ఇతడు ఇంతకు ముందు బహుశూర కార్యాలు చేశాడు, బహు గొప్ప కార్యాలు చేశాడు. అయితే ఏమైందయ్యా అంటే పాపంలో పడ్డాడు, దేవునికి దూరం అయ్యాడు, దేవుడు చేయవద్దన్న పని చేశాడు. ఇప్పుడు తన 2 కండ్లు పీకివేయబడ్డాయి, కళ్ళు లేని వాడైపోయాడు. దేవుని గుడిలో తిరగలిచ్చి విసరమన్నారు. ఆ దేవాలయంలో 2 స్తంభముల మధ్య కట్టివేశారు. నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నా, పాపములో పడి శాపాన్ని అనుభవిస్తూ ఉన్నా, ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడయ్యా ఈ పరిస్థితుల్లో అంటే తన దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నాడు. అయ్యా నా కళ్ళు పీకివేయబడ్డాయి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ ఫిలిష్తీయులందరూ హతమార్చులాగున ఎందుకైతే నన్ను పంపావో ఆ ఉద్దేశాన్ని నేను మరచాను, ఆ పనిని విడిచిపెట్టాను, మధ్యలో దారి తప్పానయ్యా, కళ్ళు పోయినాయి, వారితో నేను చావటానికి సిద్ధం. ఒక్కసారి బలం ఏమంటున్నాడు. ఆ ముందు 27లో చివరి భాగంలో చదువుతా, ఇంచుమించు స్త్రీలు పురుషులు కలిపి 3000 మంది ఆ మందిరములో కూర్చుండినట్లుగా మనం చూడగలిగిన వారం అవుతూ ఉంటూ ఉన్నా. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ప్రభు బలాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత వచనంలో 30వ వచనంలో ఆ ఫిలిష్తీయులు ఉన్నటువంటి ఆ మందిరము యొక్క స్తంభాలను పట్టుకొని వంగగా ఆ మూల స్తంభాలు కూలిపోతూ ఉన్నాయి. ఇంతకు ముందెప్పుడు అతడు చంపినటువంటి వారి లెక్క కంటే అధికమైన వారిని ఒకే పర్యాయం హతం చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్న పాపం చేసిన వాడే, పాపానికి శిక్ష అనుభవించిన వాడే, కానీ ఏం చేశాడయ్యా అంటే ఇక మార్గం లేదు నాకు, నేను ఆశీర్వదింపబడాలి అంటే ఆయన శక్తి మీద ఆధారపడాలి.
ఆయన శక్తి మీద ఆధారపడాలి. గత సంవత్సరం నీవేదో చేసిన పొరపాటును బట్టి నీ ఆశీర్వాదం ఆగిపోయిందేమో, బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన పాదాల దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని, నీ ఉంటే చాలని, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమంటే చాలా. ఆయన ఎవరయ్యా అంటే జాలి కలిగిన దేవుడు. ఆయన బట్టి జాలి ఈ లోకంలో ఎవరికి చూపలేరు, దానిని వర్ణించలేం. కొరడాలతో కొట్టిన వాళ్ళని క్షమించాడంటే ఎంత ఓర్పు కావాలి, ఎంత ఓర్పు కావాలి. ముఖం మీద ఉమ్మేసిన వాళ్ళని, తనను కాసేపట్లో పక్కలో బల్లెము చేత పొడవబడిన మంచినీళ్ళు అడిగితే చేదునిచ్చిన వారిని వీళ్ళని చూసి అంటా ఉన్నాడు, వీళ్ళకి తెలియదయ్యా పాపం క్షమించేసే. దీన్ని బట్టి వీరి మీదకి ఏ శాపాన్ని రానియొద్దా, ఏ శిక్షను అనుమతించొద్దా, క్షమించేసే. ఆయన గనక నీవు అడగగలిగితే ఆ జాలి కలిగిన దయ కలిగిన తండ్రి ఆయన ఏం చేస్తాడయ్యా అంటే అప్పుడే మర్చిపోతాడిక. ఆయన అన్నాడు, మీరు కనుక నా యొద్దకు వచ్చి మీ పాపాలను ఒప్పుకుంటే వాటిని మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. మరి ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అన్నాడు. మనుషుల వలె ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఒకవేళ తెలియకో తెలుసో గత సంవత్సరం పొరపాటు చేసామేమో, ఆ పొరపాటు మనల్ని వెంటాడుతూ ఉందేమో, ఆ శాపం వెంటాడుతూ ఉందేమో, ఆ పాపం వెంటాడుతూ ఉందేమో. ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి పునరుద్ధాన దినమందు ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే, నీ చిత్తమేమో అది మాత్రమే నా జీవితంలో కలిగించమని సంసోనులాగా నువ్వు బ్రతిమలాడితే, ఇంతకు ముందు అనుభవించావే సంతోషం, ఇంతకు ముందు కుటుంబంలో ఉందే ఆనందం, ఇంతకు ముందు 4 రూపాయలు ఆనందంగా గడిపావే, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, ఆ సమాధానాన్ని తిరిగి నా ప్రభువు మునిపే సంసారాన్ని చంపటం, కానీ ఇప్పుడు దానికంటే అధికమైనటువంటి శక్తి దేవుడు ఇచ్చాడు. ముందు దేవుళ్ళ ఇప్పుడు పడిపోయి లేచిన తరువాత మరి బలాన్ని పొందాడు. నువ్వు కూడా ఎక్కడన్నా పడిపోయావేమో, దేవుని దగ్గరికి తిరిగి వచ్చి, అయ్యా నన్ను తిరిగి బలపరచు, ఆత్మీయ జీవితంలో నన్ను తిరిగి కట్టమని అడిగితే నా ప్రభు ఏం చేస్తాడయ్యా అంటే తిరిగి నిన్ను బలపరుస్తాడు. అయితే అటువంటి శక్తి భక్తులు నడిచినటువంటి మార్గం, ఒక ఇర్మియా, ఒక సంసోను, ఒక దావీదు, ఒక ఆసా, ఒక యెహోషాపాతు, వీళ్ళంతా శక్తి కలిగిన వారిగా చరిత్రలో మిగిలిపోయారంటే కారణం ఏంటయ్యా అంటే వారు కొన్ని పద్ధతులను పాటించారు, వారు కొన్ని అవలంబించారు. అవి కనుక మన జీవితాలలో ఉంటే, అవి కనుక మనం కూడా పాటిస్తే మనం కూడా ఏమవుతామయ్యా అంటే శక్తివంతులముగా, మన బలం మీద ఆధారపడక ఆయన బలం మీద ఆధారపడాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన అర్హత కావాలి. మామూలుగా వచ్చామనక సాతానుడు అంటాడు, నీకు తెలియదంటరా, నీకు వచ్చుగా ఈ పని, మళ్ళీ ఆయన ఎందుకు డిస్టర్బ్ చేయటం, ఆయన ఎంతమందికి చూడాలి. వాడు నీకన్నా నాకన్నా బహుజ్ఞానం కలిగిన వాడు, వాక్యము నీకన్నా నాకన్నా ఎక్కువ తెలుసు వాడికి. వాడు ఎవరితో పోటీ పడ్డాడయ్యా అంటే సమస్తాన్ని సృజించిన దేవునితో చెబుతూ ఉన్నాడు సలహా. అయ్యా 40 రోజుల నుంచి ఏం తినలేదుగా, నీరసంగా ఉన్నావుగా, అయ్యో ఆ రాళ్ళను రొట్టెలు చేసుకొని తిను, నువ్వు దేవుడు కదా, రాళ్ళను రొట్టెలు అవ్వమంటే అవుతాయి కదా, తిను అని శోధిస్తా ఉన్నాడు. వాక్యంలో ఉన్న మాట ప్రభు అంటా ఉన్నాడు, ఆయన నోట నుండి వచ్చు ప్రతి మాట వలన నరుడు జీవించును. వాడు ఏం చేస్తాడయ్యా, మాట ఏదో తీసుకొచ్చి నిన్ను పాడు చేయడం, వాక్యంలోనే నీకు అనుకూలంగా వచ్చే ఆ ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాడు, నిన్ను పడవేస్తాడు. జాగ్రత్త, జాగ్రత్త. అయితే ఆ విధంగా పడిపోకుండా శక్తి కలిగి ఉండాలంటే కొన్ని కార్యాలు ఖచ్చితంగా మన జీవితంలో అవసరం. ఏంటయ్యా అవి అని గమనిస్తే, మొదటిగా లూకాసు సువార్త 21వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను ఎల్లప్పుడూ
ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి. ఏమన్నాడయ్యా ముందంటే, వీటన్నిటి నుంచి తప్పించుకొని. అంటే నువ్వు వెళుతున్న మార్గంలో ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి, కష్టాలు ఎన్నో ఉన్నాయి, వ్యాధులు ఎన్నో ఉన్నాయి, ఆటుపోట్లు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ తప్పించుకొని, వాటన్నిటినీ నువ్వు దాటి ఆ మహిమ కలిగిన దేవుడు ప్రత్యక్ష దినమున ఆయన ఎదుట శక్తి గలవారముగా నిలవబడుటకు మనం ఏం చెయ్యాలయ్యా అంటే, మనం ఏం చెయ్యాలి? నిత్యమా మెలకువ కలిగి ప్రార్థన చేయవలెను. ఏం చెయ్యాలయ్యా అంటే, నిత్యము ప్రార్థన. పూటకో లేదా ఆదివారం అండి ప్రార్థన, ఆదివారం అండి ప్రార్థన. ఆ వచనంలో మళ్ళొక్కసారి ఆ మాటను మాత్రం చదివితే, ఎల్లప్పుడూను ఎల్లప్పుడూను ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన ఎప్పుడు ఉండాలి అంటే, ఎల్లప్పుడు ఉండాలి. 365 రోజులు 3 పూటల, 365 రోజులు 3 పూట్ల ఏముండాలయ్యా అంటే ప్రార్థన ఉండాలి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు బిల్లీ గ్రాహం గారిని, ప్రపంచాన్ని ఆయన ఉద్యమంలో నడిపిస్తూ ఉన్న దినాలలో ఒక పత్రిక విలేకరు వచ్చి అడిగాడు, అయ్యా నీవింతగా ప్రజలను ఆకర్షించే రీతిగా వాక్యాన్ని చెప్పగలుగుతూ ఉన్నావే, కారణం ఏంటన్నాడు. ఆయన అన్నాడు, ప్రార్థన అన్నాడు. మళ్ళా అడిగాడు, నువ్వు అమెరికా దేశంలో మాత్రమే కాదు, ప్రపంచమంతా నీ ఖ్యాతి వ్యాపించింది కదా, కారణం ఏంటన్నాడు. ప్రార్థన అన్నాడు. నీవింతగా చక్కగా చెబుతూ ఉన్నావే, నీవెలా సిద్ధపడతావన్నాడు. ప్రార్థన అన్నాడు. అంటే నీ ప్రతి పని ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏముండాలయ్యా అంటే ప్రార్థన ఉండాలి. నీ ప్రతి పని ఆశీర్వదింపబడాలంటే ప్రార్థన ఉండాలి. ఈనాడు ఏమైపోతూ ఉన్నామయ్యా అంటే ప్రార్థన కుదరవటం వలనే. ఇచ్చి ఆయన బాగానే ఉన్నాడు, కేకేస్తే పరిగెత్తుకొచ్చే దేవుడు బాగానే ఉన్నాడు, కానీ మనకేం రావట్లేదయ్యా అంటే నోట నుంచి మాట బయటికి రావటంలో ఆయన సహాయాన్ని అర్థించటానికి. నువ్వు పిలిస్తే పలికేటప్పుడు ఆయన అన్నాడు, రక్షింపనేరకుండునట్లు నా హస్తములో కొరస కాలేదు, దినమెల్లా నేను చేతులు చాచుంచాను. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలవబడి దినమంతా ఏం చేస్తా ఉన్నాడు ఆయన అంటే తడుతూ ఉన్నాడు. నీవు ఆయన స్వరము విని ఆయనకు హృదయంలో చోటిస్తావేమనని. ఏముండాలయ్యా అంటే నీ జీవితం శక్తివంతమైనదిగా, నిందారహితునిగా, ఆయన ప్రత్యక్షమగు దినమున శక్తిమంతులముగా నిలవబడాలి అంటే, సంభవిస్తూ ఉన్నటువంటి ఈ శోధనలన్నిటినీ దాటి వెళ్ళాలంటే ప్రార్థన అనే ఆయుధం కావాలి. రెండవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కావాలయ్యా అంటే విశ్వాసమును డాలు కావాలి. అప్పుడే సాతానుడు వేస్తూ ఉన్న అగ్ని బాణములను ఆపగలరు, శక్తి గల వారిగా మారగలరు. వీడు ఎట్లాంటి బాణాలు వేస్తాడయ్యా అంటే, ఒకవేళ ప్రభువు నీతో మాట్లాడి చెప్పినా నీకున్నది కొంచెమైననో దానిలో నా కృప నీకు తోడుగా ఉంటుంది, నువ్వు సంతోషంగా ఉంటావంటే వీడు వస్తాడు వెంటనే. బుద్ధుందా లేదా నీకు? ఒక్కసారి ఆలోచించు. ఈ పూటకేగా ఇది, రేపెట్ట నీ పరిస్థితి. వీడేం చేస్తాడయ్యా అంటే ఒక అవమానాన్ని. ఎందుకయ్యా అంటే మనలో ఆ విశ్వాస కవచము లేదు. ఆ విశ్వాస కవచం ఉంటే ఏం చేస్తామయ్యా అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో అన్నట్లుగా 1వ అధ్యాయంలో విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము, లేనివి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది.
అంటే లేదు ఇప్పుడు అది ఆ ఆశీర్వాదం లేదు నీ దగ్గర, కానీ అది ఇస్తూ ఉన్నాడని నమ్మటమే. కనిపించకపోయినా, నీవు చూడకపోయినా పరలోకము ఉన్నది అని నిరీక్షిస్తూ ఉన్నా, ఎవడునో చూడలా ఇంతవరకే, దానినే విశ్వాసం అన్నాడు. నీకు వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. కనిపించటంలో ఈ పూట, కానీ నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమో సాధ్యమో. ఈ డాలు ఎలా ఉండాలయ్యా అంటే దృఢంగా ఉండాలి. మీరు అల్ప విశ్వాసులు కాదు, మీ పూర్ణ విశ్వాసముతో అంటాడు. అంటే ఆ విశ్వాసములో సందేహానికి తావివ్వకూడదు. నీ విశ్వాసము దృఢమైనదిగా ఉండాలి. దైవజనుడు ఒక అనాథాశ్రయాన్ని నలుపుతూ ఉన్నాడు జర్మనీ దేశంలో. రాత్రి వంటవాడు వచ్చాడు. అయ్యా, రేపొద్దున్నే పిల్లలకు పెట్టడానికి పాలు బ్రెడ్ లేవు. సరే, ప్రార్థన చేద్దాం. పిండి అంతా అయిపోయిందయ్యా, పాలవాడికి డబ్బులు కట్టాల్సింది ఉంది, వాడు రేపటి నుంచి పంపియడు. పరిస్థితి ఏంటి? వందలాది మంది పిల్లలు ఉన్నారు. ప్రార్థన చేద్దామన్నాడు. తన గదిలోనికి వెళ్ళిపోయాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు. తెల్లారైంది, వంటవాడు వచ్చాడు. అయ్యా, పిండి పాలు లేవు, సమయం అవుతా ఉంది, ప్రార్థన చేద్దాం అన్నాడు. వెళ్ళిపోయాడు దైవజనుడు మళ్ళా గదిలోనికి. మళ్ళా వచ్చాడు. ఉదయం 8 గంటలకు పిల్లలకు అల్పాహారం పెట్టాలి. దైవజనుడి దగ్గరకు వచ్చి ఆ చెఫ్ చెప్తూ ఉన్నాడు, అయ్యా 8 అయింది, పిల్లలకు ఆహారం పెట్టాలి. దైవజనుడు అన్నాడు, అందరిని పిలిచి కూర్చోపెట్టమన్నాడు. ఈ వ్యక్తికి ఆశ్చర్యం, వచ్చిన వ్యక్తికి. అందరినీ కూర్చోబెట్టమంటున్నాడు. ఏమీ లేవుగా ఎలా? అంతలోకి అందరినీ కూర్చోబెట్టారు. అయ్యా, అందరినీ కూర్చోబెట్టామయ్యా, ప్రార్థన చేయమను. అందరూ కూర్చున్నాక వాళ్ళ అలవాటు ఏంటయ్యా అంటే భోజనం కొరకు ప్రార్థన చేస్తారా? ఆ ప్రార్థన కూడా ప్రారంభించేశారు. ఈ వంటవాడికి ఒకటే భయం, ఏమీ లేవు. పెద్ద ఆయనేమో పిల్లలను కూర్చోబెట్టాడు. ఇన్ని వందల మంది పిల్లలు, ఒకడో ఇద్దరు చెప్పచ్చు. భయంకరమైన ఆందోళన వీడిని వెంటాడుతూ ఉంది. ఈలోపు బయట ఒక లారీ సౌండ్ వస్తూ ఉంది. ఒక బేకరీ వాడు ఒక పెద్ద లారీని తీసుకుని వచ్చి అక్కడ ఆపి, అయ్యా, పలానా దైవజనుని యొక్క హాస్టల్ ఆర్ఫనేజ్ ఇదేనా అన్నాడు. అవునన్నాడు. అయ్యా, ఈరోజు ఉదయాన్నే మా చెఫ్ వంట వండుతో వేయవలసిన మోతాదు కన్నా కొంచెం ఉప్పు ఎక్కువ వేశాడు. కాబట్టి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో మాకు, వాళ్ళు ఈ ఆర్డర్ని తిరస్కరించారు. ఇవి తినటం వలన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మా యజమానుడు ఏం చెప్పాడయ్యా అంటే మీ దైవజనునికి ఇవ్వమన్నాడు. వెంటనే అవన్నీ కూర్చున్న పిల్లలకు పంచి పెడతా ఉన్నారు. ఈలోపు వంటవాడికి ఇంకో సందేహం, రొట్టె అయితే ఇచ్చాడు, పాలెట్టగయ్యా, పాలెట్ట? అదే సమయానికి ఆ రోడ్డున వస్తూ ఉన్నటువంటి ఒక పాల వ్యాన్ అక్కడికి వచ్చేసరికి బ్రేక్ డౌన్ అయిపోయింది. అది సరిచేసి వెళ్ళేసరికి ఏమైతాయి అంటే ఉన్న పాలు పాడైపోతాయి. ఏం చేయాలో అర్థం కాల. పై అధికారులకు తెలియచేశారు. ఏ ప్రాంతంలో ఉన్నారో అడిగారు. ఆ పక్కనే ఆర్ఫనేజ్ ఉంది, తీసుకెళ్ళి అక్కడికి ఇస్తే పిల్లలు వాడుకుంటారు. నువ్వు నమ్మితే ఏం చేస్తాడు అంటే అద్భుతాలు చేస్తాడు. భక్తులు అద్భుతాలు అనుభవిస్తారంటే కారణం ఏంటయ్యా అంటే విశ్వాసము అనే డాలు వారు కలిగి ఉన్నారు. నీ జీవితంలో కూడా ఆ విశ్వాసం అనే డాలు అవసరమైనదిగా ఉంది. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదివితే, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. మీరు శక్తిమంతులగునట్లు ఏం చేయాలయ్యా అంటే సర్వాంగ కవచమును ధరించుకునుడి. హృదయానికి మాత్రం కవచం వేసుకుంటాం, ఆలోచనలు అటు ఇటు పోనీయమంటే కుదరదు. విశ్వాసం అనే డోలు మాత్రం పెట్టుకుంటాం అంటే కుదరదు. ఏం కావాలయ్యా అంటే సర్వాంగ కవచం. ఈ సర్వాంగ కవచం లేకపోతే ఏమైద్దయ్యా అంటే ఈ చెయ్యి ఏం చేసిద్దయ్యా అంటే అప్పుడప్పుడు పాత పని చేస్తూ ఉంటుంది. ఆ పాత పాపాన్ని ప్రేరేపిస్తుంది. ఈ కన్ను పాత పాపాన్ని ప్రేరేపిస్తుంది కవచం లేకపోతే. ఈ మెదడు
మాటల్ని మాట్లాడమని ప్రేరేపిస్తుంది, చెయ్యకూడని పనులకు ప్రేరేపిస్తుంది. నీ శరీరంలో ప్రతి అవయవము కూడా ఏమవ్వాలి అంటే యేసు అనబడినటువంటి రక్షణ కవచములో కప్పబడాలి. సర్వాంగ కవచము అంటే నీ శరీరములోని అణువు కూడా ఆయనను మహిమపరచేదిగా మార్చబడాలి. నీ శరీరములోని ప్రతి అవయవము ఆయనను మహిమపరచేదిగా ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించాలి. అంతేకాదు 17వ వచనాన్ని చదివితే రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని వాక్యమనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకోవాలి. దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము లేకపోతే, ఆ వాక్యం లేదనుకో, ఏమవుతామయ్యా అంటే సులువుగా మోసపోతాం, సులువుగా పాపంలో పడిపోతాం. ఈ వాక్యం ఏమైతే అంటే నిన్ను ఆయనలో నిలిచి ఉండటానికి, ఒకవేళ పడిపోతూ ఉన్నా లేదా కృంగిన వేళలో ఉన్నా ఈ వాక్యం నిన్ను బలపరచి సరి అయిన మార్గంలో నడిపిద్ది. నువ్వు ఆశీర్వాదం వైపు నడవడానికి బాట వేసిద్ది ఈ వాక్యం. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితాలలో ఆశీర్వాదాలను కావాలని కోరుకుంటూ ఉన్నాం, ఆశీర్వాదాలు పొందాలని ఆశపడుతూ ఉన్నాం. మరి అవి పొందాలి అంటే మనం శక్తి కలిగిన వారంగా ఉండాలి. ఆ శక్తి కావాలి అంటే, ఆ ప్రభు ఇచ్చేటువంటి ఆ జయించుడి శక్తి కావాలి అంటే ప్రార్థన అన్నది అవసరం, విశ్వాసం అనే డాలు అవసరం, సర్వాంగ కవచం అవసరం. అంతేకాదు వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము అవసరం. ఇవి గనక ధరించుకొనగలిగిన వారముగా 2025వ సంవత్సరాన్ని నీవు నేను ప్రారంభిస్తే మన జీవితాలు ఎలా మార్చబడతాయి అంటే మునుపెన్నడూ చూడని ఆశీర్వాదం. ఎందుకయ్యా అంటే ఆయన నీ పక్షాన ఉంటాడు. నీవు ఏదైతే కార్యాన్ని తలపెట్టావో ఆ కార్యములో నీతో ఉంటాడు. ఆయన ముందుండి జరిగిస్తాడు. ఆ సమస్య నీకు తలకు మించిన భారమేమో, ఆ ఇబ్బంది నీవు ఊహించలేదేమో, ఆయన గొప్ప కార్యాలు చేసి మహిమ పొందే దేవునిగా ఉంటూ ఉన్నాడు. నీవు నేను ఆ శక్తి పొందటానికి మన జ్ఞానాన్ని, మన బలాన్ని, మన యుక్తిని, మన తెలివితేటలను ప్రక్కన పెట్టి ఆయన దగ్గరకు రాగలిగితే, ఆయనను ప్రార్థించి ఆయన ఇచ్చేటువంటి విశ్వాస కవచం, ఆయన ఇచ్చేటువంటి సర్వాంగ కవచం, ఆయన నేర్పిస్తూ ఉన్నటువంటి వాక్యమును ఆత్మ ఖడ్గాన్ని ధరించగలిగితే, ఏదైతే హిజ్కియా గొప్పవాడని పెద్ద ప్రవక్తల జాబితాలో చేర్చబడ్డాడో, ఏ విధముగానైతే యుద్ధము లేకనే జయము పొందారో, ఏ విధముగానైతే దేశమంతా భయములో ఉన్ననో దావీదు జయాన్ని పొందాడో, శత్రువును సంహరించాడో, ఏ విధంగానైతే పడిపోయిన స్థితిలో ఉన్ననో సంసోను తిరిగి బలం పొందాడో, ఆ దేవుడు నీకును అతి గొప్ప కార్యాలు ఈ నూతన సంవత్సరంలో చేయునట్లుగా తలలు వంచుదాం, కండ్లు మూసుకుందాం. చిన్న ప్రార్థన. కృపగలిగిన మా యేసయ్య, దయగలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కృపగలిగిన మా యేసయ్య, అయ్యా నీ మాటల ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. మా ఆత్మీయ జీవితాలలో అయ్యా మేము శక్తి కలిగిన వారముగా నిలవబడినట్లుగా అయ్యా ప్రార్థన అనేటువంటి ఆయుధం, అయ్యా విశ్వాసము అనేటువంటి డాలు, సర్వాంగ కవచము అనేటువంటి ఆయుధం, అయ్యా వాక్యము అనేటువంటి ఖడ్గము మా అందరికీ దయచేసి ఆత్మీయ జీవితములో అయ్యా మేము జయము కలిగిన వారముగా ప్రతి విషయములోనూ అయ్యా నీ మీద ఆధారపడే వారంగా, మా శక్తి మీద కాదు, మా జ్ఞానం మీద కాదు, నీ మీదే ఆధారపడే అనుభవాన్ని మాకు మా అందరికీ దయచేసి అయ్యా పరిశుద్ధుడా నీవు మాత్రమే మహిమ పొందమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీ ఒక్కరికి ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.